ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను అంకుల్ అని బుజ్జమ్మ పదే పదే చెప్తూ ఉండడంతో, ఏంటే నాకు చెవుడు ఎందుకు అన్నిసార్లు చెప్తున్నావు అని మిలిటెంట్ అరుస్తూ ఉంటాడు. మిలిటెంట్ ఒక్కడే ఉన్నాడు సార్, బుజ్జమ్మ కన్ఫర్మ్ చేసింది. బుజ్జమ్మ నీకు కాళ్ళు చేతులు ఏమైనా కట్టేశారా అని అమర్ అడగడంతో, అంకుల్ ఇప్పుడు మీరు నా కాళ్ళు చేతులు కట్టేస్తారా అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. నువ్వు చిన్నపిల్లవి, నిన్ను కట్టేయడం వేస్ట్ అని చెప్తూ ఉండడంతో, అయితే బుజ్జమ్మ ఫ్రీగానే ఉంది సార్, మన ఆపరేషన్ మొదలు పెట్టేయాలి, డోర్ల దగ్గర బాంబులు రెడీ చేయండి అని అమర్ ఆర్డర్ వేస్తాడు. వెంటనే మిలిటెంట్కి అమర్కి కాల్ చేసి, ఏయ్ అమరేంద్ర, నీకు ఎంత ధైర్యం రా, నీ కూతుర్ని లోపలికి పంపిస్తావా? ఇప్పుడు వీళ్ళతో పాటే నీ కూతురు కూడా నాకు బందీ అయిపోయింది, ప్రాణాలు తీసేస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏ నీకు అంత సమయం లేదురా, నా కూతుర్ని హోస్టేజెస్గా చాలా జాగ్రత్తగా చూసుకో అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి వీడి ధైర్యం, కూతుర్ని లోపలికి పంపించాడు, నాకు సమయం లేదని చెప్తున్నాడు, ఈ విషయం వెంటనే బాస్కి చెప్పాలి అని ఫోన్ చేస్తూ ఉంటాడు. రే అక్కడంతా ఓకేనా అని బాస్ అడగడంతో, ఇక్కడంతా ఓకే, హోస్టేజెస్తో పాటు ఇంకొక చిన్న పిల్ల కూడా మనకు బందీగా దొరికిపోయింది, ఆ పిల్ల ఎవరూ కాదు అమరేంద్ర కూతురే, ఆ పిల్ల నన్ను చూసి కింద పడిపోయి భయంతో వణికిపోయింది, ఇప్పుడు నేను బందీ చేసి పెట్టాను అని అనడంతో, రే ఆ పిల్ల కావాలని దొరికిపోయిందా లేకుంటే నువ్వు బంధించావా? అసలు అమరేంద్ర సింహం అయితే వాళ్ళ పిల్లలు చిరుత పులులు, వాళ్ళకి భయం అన్నది తెలియదు తెలుసా అని బాస్ చెప్తూ ఉండడంతో, ఎందుకు బాస్ ఇంత ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు అని మిలిటెంట్ అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మేము స్కూల్లో ఇలాగే ఒకసారి చేశాము, అప్పుడు పిల్లలు ఎవరు భయపడలేదు, అమరేంద్ర జగదాత్రి అనే పోలీస్ ఆఫీసర్తో జాయిన్ అయ్యి ఆపరేషన్ చేస్తాడు, నేను అనుభవంతో చెప్తున్నా అని బాస్ చెప్తూ ఉంటాడు. బాస్ మిలిటరీ ఫోర్స్ అంతా బయటే ఉంది, ఇక్కడ లోపల ఉన్న వారితో ఎవరు కూడా తోడులేరు అని చెప్తూ ఉంటే, రేయ్ ఆ పిల్ల ఒక్కతే చాలురా, ఆ పిల్ల జగద్దాత్రితో సమానం, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా అని బాస్ తిడుతూ ఉంటాడు. ఆ పిల్లకి అంత ధైర్యం ఉందా అని మిలిటెంట్ తిరిగి చూడగా అక్కడ కుర్చీలో బుజ్జమ్మ ఉండదు, అతని ఎదురుగా నించొని ఉంటుంది. ఏయ్ నిన్ను అక్కడే కూర్చొని ఉండమన్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అరుస్తూ ఉంటే, బుజ్జమ్మ నవ్వుతూ యు ఆర్ ఫినిష్ అంకుల్ అని వెంటనే పెప్పర్ స్ప్రేని స్ప్రే చేస్తుంది. దాంతో అతను మంట మంట అని విలువలాడిపోతూ ఉంటాడు. డాడ్ మీరిప్పుడు లోపలికి రావచ్చు అని బుజ్జమ్మ చెప్తుంది. సార్ బ్లాస్ట్ సార్ అని అమర్ చెప్పడంతో డోర్ని బద్దలు కొట్టేస్తాడు. బాంబు పెట్టడంతో ఆ డోర్ కాస్త పేలిపోతుంది. అమర్, బాగి, రాథోడ్, ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా లోపలికి పరుగులు పెడుతూ ఇక రౌడీని చిత్తగొడుతూ ఉంటారు. అమర్ అయితే మిలిటెంట్ని అస్సలు వదిలిపెట్టకుండా చావగొడుతూ ఉంటాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని కాపాడినందుకు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని అతను మేజర్ ఆఫీసర్కి దండం పెడుతూ ఉంటే, ఇదంతా కాపాడింది నేను కాదు అమరేంద్ర, ఇన్ఫ్యాక్ట్ అమరేంద్ర ఇది చెప్పాలంటే ఈ అమరేంద్ర కూతురు చిన్న పాప అని చెప్తూ ఉంటాడు. రేయ్ అమరేంద్ర నిన్ను వదిలిపెట్టను, నీ కూతుర్ని నేను చంపేసి ఉంటే ఏం చేసేవాడివి అని మిలిటెంట్ అరుస్తూ ఉంటాడు.